హాయ్ బ్రో. మీ పేరు? ఆకాష్. ఇప్పుడు ప్రభాస్ అన్నది మూవీ స్పిరిట్ మూవీ వస్తుంది కదా, అది ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారా? సూపర్ ఉంటదని అనుకుంటున్నాను. ఉన్నట్లో ఇంకా హైలైట్ అవుతుంది. బాహుబలి రేంజ్ కన్నా ఎక్కువ వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు స్పిరిట్ మూవీకి డైరెక్టర్ మన సందీప్ రెడ్డి వంగ. సందీప్ రెడ్డి వంగ, అర్జున్ రెడ్డి, యానిమల్, కబీర్ సింగ్ ఇట్లాంటి అన్నిట్లో వరమాస్ సినిమాలో ఇంకా వరమాస్ అవుతుంది. వాయిలెన్స్ ఇట్లా యాంగర్ ఇష్యూస్ ఇట్లాంటివి ఉంటాయి. ఇప్పుడు ప్రభాస్ అన్నతో ఇలాంటి కాన్సెప్ట్ లో సెట్ అవుతుంది అనుకుంటున్నారు? అవుతుంది అన్న. ఎందుకంటే ఈ స్పిరిట్ మూవీలో చూసుకుంటే మన ప్రభాస్ అన్న అందులో పోలీస్ అంట, కాప్ అంట. కాపు అది ఫస్ట్ టైం మన ప్రభాస్ అన్న పోలీస్ గా చేస్తున్నారు. కట్అవుట్ అంతా సెట్ అవుతుంది అనుకుంటున్నారు? సూపర్ ఉంటది, ఎక్సలెంట్ మూవీ అవుతుంది. ఇంకా దాంట్లో మళ్ళీ పోలీస్ కదా, ఇంకా హైలైట్ అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ టైం కదా పోలీసులో ఒక డ్రెస్ లో కనిపించడం. ఇంకోటి ఏంటంటే మన మృణాల్ ఠాకూర్ గారు అందులో ప్రభాస్ గా హీరోయిన్ గా చేయబోతున్నారు. హీరోయిన్ మృణాల్ ఠాకూర్ గారు చేసిన హాయ్ నాన్న మూవీ అయినా లేకపోతే సీతారామం అయినా సరే మంచి హిట్ కొట్టాయి. ఇప్పుడు ప్రభాస్ అన్నతో కూడా అదే కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉందంటారా? ఉంది, ఎందుకంటే కాంబినేషన్ బాగుంటది ఇద్దరిది. ఓకే. మన ప్రభాస్ అన్న తోటి విలన్ గా మన కొరియన్ హీరోని పెడుతున్నారు. వాళ్ళిద్దరికి ప్రభాస్ అన్న బాడీకి ఆయన బాడీకి మొత్తం పర్ఫెక్ట్ సింక్ తోటి ఉంది. వాళ్ళిద్దరికి మంచి ఫైట్స్ అన్ని వర్కౌట్ అవుతుంది అన్న కంపల్సరీ. ఎందుకంటే వర్కౌట్ లో అని కాదులే కానీ ప్రభాస్ అన్నది ముందు డెడికేషన్ ఉంటది దాంట్లో. ఇప్పుడు మన టాలీవుడ్ లో చూసుకున్నట్లయితే అన్ని రికార్డ్స్ మన హైయెస్ట్ రికార్డ్స్ మన ప్రభాస్ అనే కలెక్షన్. ఇప్పుడు ప్రభాస్ అన్న రికార్డ్స్ ప్రభాస్ అనే రీక్రియేట్ చేసే ఛాన్స్ ఉందన్న, ఎందుకు లేదన్నా. ఉన్న ఒక రెబల్ అంటే ఏంటో మనం తెలుసుకోవాలంటే ఇంకో మూవీలో ఇంకో ఛాన్స్ ఉన్నా లేకపోయినా ఒక విలన్ నుండి తను చూపించే ప్రేమ వల్ల గానీ దేని గురించి అయినా కానీ అన్నకు హిట్ కొట్టడానికైనా ముందుంటాడు.